పంచభూత లింగాలలో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే వాటిలో పృథ్వీలింగం కాంచీపుర క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. భూమిని సూచిస్తాడు కనుక ఇది పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని చోళులు, విజయరాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధానమైన దైవం శివుడు. ఆలయం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలున్నాయి. ఈ దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. 1000 స్తంభాలు రాతితో ఎంతో బాగా చెక్కబడి ఉంటాయి. వాటిని చూస్తే మన 2 కళ్ళు సరిపోవు. అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదు. అప్పటి కాలంలోనే అంత బాగా ఎలా చేశారో, ఆ టెక్నాలజీ ఎలా వాడారో అర్థమే కాదు. ఎటు చూసినా మూర్తులు, ప్రతిమలతో, రాతితో ఎంత బాగా చెక్కారో అసలు ఆ శిలాకారులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి పురాతన కాలంలో నిర్మించిన ఆలయాలను మనం తరచూ దర్శించడంతో పాటు మన పిల్లలు కూడా చూపించాలి. వాటి విలువ వాళ్ళకి తెలియజెప్పాలి. ఈ ఆలయంలో 108 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని 4 కొమ్మలకు 4 రుచిగల పండ్లు వివిధ కాలాల్లో కాసేవట. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టు నాటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధువరుల రూపంలో దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకొని దర్శనమిస్తుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగుతున్న కంచి కామాక్షిదేవి తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠంగా పిలుస్తారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అనే అర్థము. ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంలో ఆసీనురాలై సరస్వతి లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తున్నదని ప్రతీతి. దేవి తన చేతుల్లో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. ఈ గుడి ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొంది.